ముఖ్యమంత్రి జగన్కు పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయని కడప మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ దాష్టికం బయట పెట్టేది వైఎస్ షర్మిలేనని పేర్కొన్నారు. సొంత సోదరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సిబిఐకి తెలియజేసింది తన సోదరి షర్మిలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ ఇంటి గుట్టు బయటపెట్టే ధైర్యం షర్మిలకు ఉందని ఆదినారాయణ అన్నారు. జగన్ కోడికత్తి డ్రామా, సొంత బాబాయ్ హత్య వెనకాల పాత్ర ఉండడం రాష్ట్ర ప్రజలకు తెలిసింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ఘోరమైన పరిస్థితి ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కాదు దేశ రాజకీయాలు కూడా పార్లమెంటు ఎన్నికలు కూడా జరగబోతాయి కాబట్టి అది కామన్గా వేడెక్కే పరిస్థితి. అందులో షర్మిల వాళ్ళ ఇంట్లో ఆయన యొక్క సొంత సోదరి చెల్లెలు. అదే కాకుండా ఆమె ఒకప్పుడు పాదయాత్ర చేసింది, ఒకప్పుడు ఎలక్షన్ ప్రచారం చేసింది. ఆమె యొక్క కోరికలో భాగంగా ఏదో అందరూ చెప్తున్నారు రాజ్యసభ కానీ లోకసభ కావాలంటే ఆయన ఇవ్వలే, బాగా పరిష్కారము కాలే. కాబట్టి ఆమె ముందు వివేదించి తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ కాంగ్రెస్లో కలిపింది. అందులో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబోతుంది. ఖచ్చితంగా జగన్ రెడ్డికి 100% వ్యతిరేకమే. అందులో ఈయన తప్పులు కుప్పలు. వివేకానంద రెడ్డి దాంట్లో హత్యలో పాత్ర ఉందని ఆమె స్వయంగా సిబిఐ హెడ్ ఆఫీస్కు ఢిల్లీ పోయి చెప్పింది కూడా. అది పత్రికల్లో వచ్చింది, దాని అఫిడవిట్లో కూడా వచ్చింది, సిబిఐ అఫిడవిట్లో. కాబట్టి వాళ్ళ ఇంటర్నల్ సమస్యను ఆమె ఖచ్చితంగా చెప్పగలదు. కాబట్టి జగన్ దాష్టీకమంతా బయటకు వచ్చింది కాబట్టి ఆయన కోడికత్తి డ్రామా అని ఎన్ఐఏ తెలిసింది. సిబిఐ వాళ్ళు వివేకానంద రెడ్డిని ఎవరు చంపినది అనేది సిబిఐ వాళ్ళు తెలిసినారు. దానికి తోడు షర్మిలమ్మ చెప్పింది. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జగన్కు